మనందరికీ 'సర్కారు వారి పాట' సినిమా బాగా గుర్తు. ఆ సినిమాలో కోటాను కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని, చెల్లించకుండా సమాజంలో పెద్ద వ్యక్తిలాగా బిల్డప్ ఇస్తూ, అటువంటి వ్యక్తికి బ్యాంకులు కూడా సపోర్ట్ చేసుకుంటూ, బ్యాంకులు కూడా ఆయన దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే భయపడిపోయేటట్టు, అదే పేదవాడి దగ్గర ఏదైతే ఇష్టానుసార రీతిలో వాళ్ళని తిట్టి దౌర్జన్యం చేసి మరి బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. మరి పెద్ద వ్యక్తి దగ్గర కూడా అంతే వసూలు చేయాలి కదా అని చెప్పి ఆ రోజు ఆ సినిమాలో స్టోరీ. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మనం గట్టిగా మాట్లాడాం. అయ్యా రఘురామకృష్ణరాజు నీ గురించేనా సినిమా, నీలాంటి వాళ్ళ గురించే సినిమా అని చెప్పి మనం బాగా ప్రచారం కూడా చేసాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సినిమా స్టోరీ రియల్గా జరుగుతూ ఉంది. మీరు చూడండి, ఇటుపక్క ఆ సినిమాలో ఏదైతే తమిళ యాక్టర్ ఆయన సముద్రకని పాత్రలో రఘురామకృష్ణరాజు గారు, మహేష్ బాబు పాత్రలో పివి సునీల్ గారు, మహేష్ బాబు గారి పాత్రలో. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు సిబిఐ అనేది అరెస్ట్ చేస్తుందా ఆయన అని చెప్పి మనందరికి తెలుస్తూ ఉంది. అంటే జరిగే పరిణామాలు బట్టి సిబిఐ వచ్చి ఆయన విచారించాలి, అది ఇదంతా ఏంటంటే అదంతా అయిపోయింది. అదే ఆ ట్రయల్ అంతా పూర్తి స్థాయిలో ఆయన మిగిలింది ఇంకా అరెస్ట్ చేసే ప్రయత్నాలు. ఇప్పుడు పివి సునీల్ గారు ఎస్బీఐకి ఆయన కట్టాల్సిన డబ్బులు ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే. బికాజ్ ఎందుకంటే ఆ బ్యాంకులో నాకు కూడా ఒక అకౌంట్ ఉంది. అదే పేదవాళ్ళ దగ్గర ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకొని డబ్బులు కట్టలేని సిచ్యువేషన్ ఉంటే ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసి వారి దగ్గర వసూలు చేస్తారు. పేదవాడిని అయితే బతకనివ్వరు. ఇటువంటి సమాజంలో ఇటువంటి డబ్బులు ఎగ్గొట్టి అసలు క్లియర్ కట్గా డిపాజిట్లు ఇలా ఏదైతే తీసుకున్న లోన్నే మళ్ళీ డిపాజిట్ చూపించి మళ్ళీ ఎక్స్ట్రా లోన్ తీసుకున్నటువంటి వ్యక్తినా క్లియర్ కట్గా విత్ ప్రూఫ్లన్నీ నా దగ్గర ఉన్నాయి ఆయన చేసినటువంటి మోసం అని చెప్పి రఘురామకృష్ణరాజు గారి పైన విరుచుకుపడుతూ రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కేసుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. దీనిపైన రఘురామకృష్ణరాజు గారు డీజీపీ గారికి లేఖ రాస్తారు. ఏంటంటే ఆయన ఐపీఎస్ హోదాలో ఉండి నా మీద ఎట్లా పడితే అట్లా విచారణలో ఉన్న కేసులు ఎట్లా మాట్లాడతాడు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు బాధపడిపోతా లేఖ రాశారు. దీనికి పివి సునీల్ గారు విచారణలో ఉన్న కేసుల పైన మాట్లాడకూడదు అని చెప్పి నీకు ఇంకిత జ్ఞానం ఇప్పుడు గుర్తొచ్చిందా? అయినా ఎందుకు మాట్లాడకూడదు? నేను ఆ బ్యాంకులో అకౌంట్ హోల్డర్, నేను బాధితుడిని నేను మాట్లాడతాను, నాకు ఆ హక్కు ఉంది. కానీ అసలు ప్రూవ్ కాని కేసు నీది ప్రూవ్ అయింది. ఇక్కడ ప్రూవ్ కానిది ఏదైతే ఉందో క్లియర్గా ఏదైతే ఒక ప్రభావతి అని చెప్పి ఒక మహిళని ఇబ్బంది పెడుతూ మాట్లాడావు, విజయపాల్ గారిని ఇబ్బంది పెడతా మాట్లాడావు, ఆ తర్వాత నన్ను లేనిపోయిన అభాండాలు వేసేలా ప్రయత్నం చేసావు. ఇంకా మాట్లాడుకోవడానికి ఎందుకు నువ్వే బజార్కి ఎక్కేసి నువ్వే అన్ని బహిరంగంగా మాట్లాడతావు, అవతల మాత్రం మాట్లాడకూడదు అంటావు, ఇదేంటి ఇది అని చెప్పి సునీల్ కుమార్ గారు గట్టిగా బదులిచ్చారు. ఆయన దగ్గర నా ప్రూఫ్లు కూడా చూపిస్తున్నారు. ఇంతలో బండిలు ఉన్నట్టు ఆయన కాడ, ఇదిగో ప్రూఫ్లు అయ్యిదని చెప్పి. ఇక్కడ ఒక రకంగా మానసిక వేదంతో రఘురామకృష్ణరాజు గారు బాధపడుతున్నారు. బికాజ్ ఎందుకంటే గతంలో ఆయన చేసిన తప్పిదాలన్నీ కర్మ కాలరూపాన రిటర్న్ గిఫ్ట్ ఇస్తుండే లేక ఆయనకి ఇప్పుడు భరించలేకపోతున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఊరి నాయన మీడియాలో ఎన్నెన్ని కథనాలు వండి వచ్చారు. ఇక విచారణలో ఉన్న మీడియా సాక్షి బయట చెప్పకూడదంట. మరి మీరన్నీ చెప్పినవి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి ఎన్నిసార్లు మీరు మాట్లాడారు? ఈ పివి సునీల్ గారి కేసునే ఎన్నిసార్లు బహిరంగంగా మీరు మాట్లాడారు? ఇట్లాంటి ఎన్నో బహిరంగంగా మీరు మాట్లాడారు. ఇప్పుడు ఏదో గుర్తొచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ ఆహా ఓహో అది ఇదని చెప్పి డంబికాలు పలికే బదులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం మేము. ఇక మీకు కర్మ హిట్ బ్యాక్ అయ్యేకి మీరు అయ్యో నాకే ఎదురొచ్చిందని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రఘురామకృష్ణరాజు గారు అందరికీ మహేష్ బాబు సినిమా చూసిన రోజే తెలుసు రఘురామకృష్ణరాజు గారికి ఇటువంటి పరిస్థితి ఏదో రోజు వస్తుంది, అది కాలమే సమాధానం అని చెప్పిద్ది. ఆ రోజు మహేష్ బాబు, ఈరోజు పివి సునీల్ కుమార్ గారు, అంతే తేడా, పెద్ద తేడా ఏం లేదా? అంటే తప్పు చేసినోడికి ఏదో రూపాన దేవుడు శిక్షిస్తాడంటలా, అది ఈ రూపాన ఆయనకి ఎదురు చెప్పలేక బాధపడిపోతున్నాడు. తప్పు చేశారు మీరు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారు మీరు.